హలో హాయ్, నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు టమాటా పచ్చికారం చూపిస్తున్నా. అంటే టమాటా పచ్చికారం అంటే మన పల్లెటూరు స్టైల్లో అనమాట ఈ పచ్చడి. అయితే మనం ఇది టమాటా కాయలతోనే చేసుకుంటున్నాం అన్నమాట. అది వచ్చేసి ఇప్పుడు మనము ఏంటో చూద్దాం. మనం వచ్చేసి దీనికి టమాటా కాయల్ని తీసుకోవాలన్నమాట, కచ్చి కాయల్ని. ఓకేనా, ఇక్కడైతే నేను కాయల్ని తీసుకున్నా, టమాటా కాయల్ని. కొంచెం పండుగున్నా పర్లేదు. అండ్ పచ్చిమిర్చి తీసుకున్న, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, వెల్లుల్లి, పల్లీలు తీసుకున్నా ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు మనము బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం పల్లీల్ని వేయించుకుందాం. కొంచెము వీడియో అటు ఇటు అయినా కూడా అర్థం చేసుకోండి. నేను 2 days అవుతుంది వాయిస్ ఓవర్ ఇస్తున్నా, కొంచెం అలవాటు అయ్యే వరకు. ఇప్పుడు ఇందులో మనం పల్లీల్ని వేసుకుందాం. పల్లీలు అయితే బాగా వేగాలన్నమాట. కొందరు పచ్చి పచ్చిగానే అప్పుడప్పుడే తీస్తారు. అట్లా తీయకుండా మంచి కలర్లోకి వస్తేనే పల్లీల చట్నీ బాగుంటుంది మనకి. ఓకే, ఈ పక్కకు పెట్టేసుకుందాం. అదే ఆయిల్లో మనం ఇప్పుడు టమాటా కాయల్ని తీసుకుందాం. ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకుందాం అండ్ ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలన్నమాట ఈ పచ్చడిలోకి. మనం కొద్దిగా, నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా. మీరు సప్పగా తింటున్నారు అంటే కొంచెం తక్కువ చేసుకోండి. నేనైతే కొద్దిగా ఒక 1/2 kilo టమాటాలకు 20 కాయలు తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము కల్లేపాకు, కొత్తిమీర వేసుకుందాం. ఈ కల్లేపాకు, కొత్తిమీరలో జీలకర్ర ఉంది, మీరు కూడా వేసుకోండి. అందులో కలిసిపోయింది, స్కిప్ అయింది అది. ఇది ఇప్పుడు బాగా మగ్గనివ్వాలి. ఇది ఎంత మగ్గితే అంత మంచిది. పసుపు, ఉప్పు. ఇంకోటి, ఇది పోపు చేసుకోము కాబట్టి మనము మ్యాక్సిమం మంచిగా వేగాలన్నమాట, మగ్గిపోవాలి. కొందరు పచ్చిగా ఉన్నప్పుడే వేస్తుంటారు పచ్చిమిర్చి, అట్లా కారం అవుతుంది, కడుపులో నొప్పి అట్లాంటివి వస్తాయన్నమాట. బాగా మగ్గాలి ఎప్పుడైనా సరే. ఓకే, ఇప్పుడైతే బాగా మగ్గిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే పల్లీల్ని ఫస్ట్ పౌడర్ చేసుకుందాం. ఆ పౌడర్లో ఈ పేస్ట్ని వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కారాన్ని నూరుకుందాం. వావ్, కారం రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఈ కారాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం, గిన్నెలోకి. చూడండి ఒకసారి మీరు కూడా, ఎంత బాగా వచ్చింది పచ్చడి. పోపు అయితే అవసరం లేదు దీనికి. ఇప్పుడు మొత్తం గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం దీన్ని మంచిగా. వావ్, ఎంత బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే జొన్న రొట్టెల్లోకి, రైస్లోకి, చపాతీ, ఉప్మా, ఏ దానిలోకైనా సరే ఈ టమాటా పచ్చిమిర్చి చట్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. నాకు కొంచెం అటు ఇటు వీడియో అయినా కూడా అర్థం చేసుకోండి.